అమ్మ వచ్చినట్టుంది. మేడం పాలు. అక్కడ గిన్నె ఉందిగా, అందులో పోస్ట్ చావచ్చుగా, నన్నెందుకు పిలుస్తావు? అలా అమ్మ వచ్చినట్టుంది. మేడం పేపర్ అక్కడ పెట్టు. ప్రతిదీ నాకే చెప్పాలా? లేదంటే ఈ టీచరు పిలవాలా? పో. మేడం కరెంటు బిల్లు. ఏడ కడతాను రా కరెంటు బిల్లు? ఈడ కట్టు. ఎలా? ఏంటి అమ్మ ఇంకా రాలేదు? చాలా టైం అయిపోతుంది. అరవింద్ కూడా రాలేదు. యా కమ్ ఇన్. ఏరా ఏం చేస్తున్నావు? లేట్ అయిందా? మమ్మీ ఇదేనా రావడం? రండి రండి, రామ్మా కూర్చో. అబ్బాయికి మొత్తం చెప్పా, నువ్వింక అస్సలు ఏడవక. బాయ్. ఇంకెవరే నీ ఎదురుగా వచ్చాడుగా? అమ్మా ఇతను నా ఫ్రెండు. హా? అరవింద్ కాదు. పిచ్చిదానిలా ఉన్నావే. ఉండు, కాఫీ తీసుకొస్తా. అదే ఆంటీ, వెళ్ళినవాడు అలాగూ రాడు కదా, సో ఆ కడుపు ఏదో తీసేస్తే నేనే ప్రియాని పెళ్లి చేసుకుంటా. నా మనసులో ఉంది కూడా ప్రియానే, కానీ చెప్పాలంటే భయం ఆంటీ. కానీ ప్రియాని ముందు ప్రేమించింది నేనే కదా ప్రియా? అంత బాగా చెప్పాడు, ఏమంటావే? నిజమే కదా మమ్మీ, మోసం చేసేవాడి కంటే ప్రేమించిన వాడే కరెక్ట్. అయితే ఓకే, రేపే వెళ్ళి ఆ కడుపు తీయించేస్తా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తా. మీ ఇష్టం మమ్మీ. కాఫీ తీసుకో. కొంచెం నీళ్ళు తీసిరప్పో. సరే మమ్మీ. సారీ అత్త. నువ్వు అనాదివి కదా, మీకెలా తెలుసు? వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏమో అత్త, కానీ నాకు మీ ఇద్దరు కావాలి. అందుకే మీ కూతురు ఫ్రెష్ కాకపోయినా పెళ్ళికి ఓకే అన్నాను మీకోసం. నేను దానికోసమే నోరు మూసుకొని ఉన్నాను. థ్యాంక్ యూ అత్త. సర్లే, అది చూస్తుంది, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. హో సారీ అత్త. ఇదిగో మమ్మీ.